ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు పోలవరం గురించి మాట్లాడడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. సంతోషం. అయితే ఆనాడు రూపకల్పన చేసిన గుండ్రేవల రిజర్వాయర్ గురించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కర్ణాటక ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం సమర్పించి ఆ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను లేఖ రాయడం జరిగింది. 20 టీఎంసీ సామర్థ్యం కలిగిన గుండ్రేవల రిజర్వాయర్ గురించి ప్రభుత్వాలు మారినా హామీలు ఇచ్చారు కానీ చేపడతామని ఆనాడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కానీ ఆయన కొంత నిధులు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన టెంకాయ కొడతాడు, శంకుస్థాపన చేస్తాడు, ఏం చేయడు, నేను చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏమి చేయలేదు, ఒక్క రూపాయి కూడా దానికి నిధులు కేటాయించలేదు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి గుండ్రేవల రిజర్వాయర్ పనులు చేపట్టాలని, నిధులు కేటాయించాలని కోరుతూ షర్మిల గారు ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే వృధాకు పోతున్న వర్షపు నీటిని బంధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 15 నుంచి 20 టీఎంసీ సామర్థ్యం కలిగిన గుండ్రేవల రిజర్వాయర్ వల్ల కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది, ప్రజలకు దాహార్తి తీర్చడానికి వీలవుతుంది. అందుకు ఈరోజు లేఖ రాయడం జరిగింది. దాన్ని స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని నేను కోరాను.